అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముచ్చి ధనలక్ష్మి గారు రచించిన కోకిల అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను విదురా, నలుపు రంగు నీకు సెట్ కాదు, బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దని. చెప్పిన మాట వినువుగా అరిచింది శకుంతల కాలేజీకి బయలుదేరిన విదురను చూడగానే. ఏ బట్టలేసుకుంటే ఏంటమ్మా, నా మొహమే మారుతుందని? తెలుపు రంగు వేసుకున్నంత మాత్రాన ఈ కాకి రంగు పోయి హంసలా అయిపోన్లే. విసురుగా బయటికి నడిచింది విదుర. గ్లాస్ డోర్ వైపు అప్రయత్నంగా చూసేసరికి దర్శనమిచ్చిన తన నిలువెత్తు రూపం మరింత చిరాకు పెట్టింది విదురుని. ఛీ, తనకున్న శత్రువులందర్నీ వరుసలో నిలబడితే మొదటుండేది ఈ అద్దమే. ఇన్నిసార్లలో ఏ ఒక్కసారి కూడా కాస్త అందంగా చూపించలేదు. అయినా దాన్ని అనుకోనేం లాభం? అద్దానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుగా మనుషుల్లా. హాయ్ విదురా, ఎదురుగా రేణు. డ్రాప్ చేయనా అంది స్కూటీ ఆపి. థ్యాంక్సే, టైం అయింది. ఒక్క గంతులో స్కూటీ ఎక్కి కూర్చుంది. ఏంటి స్పెషల్గా తయారయ్యావు? దీర్ఘం తీసింది రేణు. అదేం లేదే, ఈరోజు ఫేర్వెల్. అందుకేనా ఈ హంగామా? అలాంటిదే, నవ్వుకున్నారు ఇద్దరు. రేణుతో మాట్లాడితే మనసుకి ఒక రకమైన ప్రశాంతత విదురకి. ఎందుకోగాని అప్పటి వరకు ఉన్న విసుగు చిరాకంతా టక్కున మాయమైపోతాయి. నీకు లైట్ కలర్ బాగుంటుందే విదురా. అదే డైలాగ్ రేణు నోటి నుండి కూడా. నాకు తెలుసు నేనేం వేసుకోవాలో సీరియస్గా చెప్పి స్కూటీ దిగి వెళ్ళిపోయింది. ఎందుకిలా అందరూ వద్దన్న సలహాలిస్తూ ఉంటారు? నాకు నచ్చినట్టుగా నన్ను ఉండనివ్వచ్చుగా. వాళ్ళు చెప్పినట్టు చేస్తే నేనేమైనా దేవకన్యనైపోతానా? తిట్టుకుంటూ మూల కూర్చుంది. ప్రోగ్రాం మొదలైంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది పిలిచినా కానీ విదుర ఏ గ్రూప్లోకి వెళ్లకుండా ఒంటరిగానే ఉండిపోయింది. ఎందుకు విదుర నీకంత మొండితనం? మాతో కలిస్తే నీకేం నష్టం? కోప్పడింది స్వాతి. ఓ పెద్ద నిట్టూర్పు వదిలి ఊరుకుంది విదుర. మీతో కలిస్తే మీరు ప్రతి నిమిషం దిగే సెల్ఫీలో మెరుస్తున్న మీ ముఖాల మధ్య దిష్టి చుక్కలా నా ముఖం కనిపించడం ఇష్టం లేదు అన్న సమాధానం బయటకి చెప్పలేదు. అయినా ఈ ఒంటరితనం ఈరోజు తనకి కొత్త కాదు. ఊహ తెలిసినప్పటి నుండి ఉన్న ఏకైక నేస్తం. ఆఫ్రికాలో దించాల్సిన దేవుడు పొరపాటుని ఇండియాలో పడేసినట్టుండే కారు నలుపు తనకు వదిలించుకోలేని గొప్ప బహుమతి. చిన్నప్పటి నుండే వెక్కిరింతల్ని, అవహేళనల్ని అందించిన విలువైన బహుమతి. పసివయసు నుండే మొదలైన అవమానాలకి ఏడ్చి, ఉక్రోషపడి, విసుక్కొని చివరకు పట్టించుకోవడం మానేసి మొండిదాన్లా మిగిలిపోయింది. చిన్నప్పుడైతే పూర్తి జ్ఞానం లేక కాకి, ఆఫ్రికన్ అంటే ఏడ్చేసేది. మరిప్పుడు మెదడు పరిపక్వం చెందాక కూడా అలాంటి మాటల్ని మామూలుగా తీసుకోలేకపోతుందెందుకు? హాయ్, ఎక్కడో ఉన్నట్టున్నావు? పాతాళలోకమా, స్వర్గలోకమా? ధర్మ పలకరింపుకి ఆలోచనల్లోంచి బయటపడింది. రెండూ కాదు, భూలోకమే. అయితే ఆలోచనాలోకం అయి ఉంటుంది. అదేగా నీకు చాలా ఇష్టమైన లోకం. ఏమో, నవ్వింది మెల్లగా. అసలు నీకు మనుషులంటే ఎందుకంత కోపం? ఒంటరితనం అంటే ఎందుకంత ఇష్టం? ఆలోచిస్తూ అడిగాడు ధర్మ. బాగా ఆలోచించు, నీ ప్రశ్నలోనే సమాధానముంది. ఓ నిమిషం ఆలోచించి తల తిప్పేశాడు తెలియనన్నట్టు. ఒంటరితనం అంటే ఇష్టం కనుకే మనుషులంటే కోపం, మనుషులంటే కోపం కనుకే ఒంటరితనం అంటే ఇష్టం. అవాక్కైనట్టు చూశాడు ధర్మ. ఇన్ని రోజులు నీకు కేవలం ఆలోచించడం మాత్రమే తెలుసనుకున్నాను, కానీ మాటలు కూడా వచ్చన్నమాట. ఏంటి మీటింగ్ అంటూ ఫ్రెండ్స్ రావటంతో సంభాషణ ముగిసింది. ధర్మకి ఏంటి నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్? ఉమా చాలాసార్లు అడిగేది, తనే పట్టించుకోలేదు. తనిప్పటి వరకు చూసిన వాళ్ళు రెండే రకాలు. చూడగానే చిరాగ్గా మొహం తిప్పుకున్న వాళ్ళు, అవసరమైన దానికన్నా ఎక్కువ మాట్లాడి సానుభూతి కురిపించేవాళ్ళు. బయటి వాళ్ళు అంతే అనుకుంటే మరింట్లో వాళ్ళు? లేవగానే నాన్నమ్మ అక్కని పిలిచి ముఖం చూసేది, బంగారు తల్లి అంటూ. నాన్న కూడా బయటకెళ్లేటప్పుడు అక్కనే ఎదురు రమ్మనేవారు. ప్రపంచం రంగుకెంత ప్రాధాన్యం ఇస్తుంది? భారంగా మూలిగింది విదుర మనసు. అయినా రంగొక్కటేనా? మధ్యలో స్ఫోటకం మచ్చొకటి, ఇంకాస్త వికారంగా. ధర్మస్థానంలో తనుండి తనలాంటి అమ్మాయి ఎదురుపడితే స్నేహం చేస్తుందా? అనుమానమే. ఎవరైనా తమతో ఇంచుమించు సమానంగా ఉండేవారితోనేగా స్నేహమైన, బంధమైన కలుపుకోవాలి అనుకునేది. అయితే తను స్వార్థపరురాలే. నవ్వొచ్చింది ఆ ఆలోచనకి. ధర్మకి ఎందుకంత ఇంట్రెస్ట్ ఏనంటే? ప్రశ్నకి సమాధానం ఆలోచిస్తూ
ఫుడ్ సెక్షన్ వైపు నడిచింది. అదేంట్రా, మన గ్రూప్ అమ్మాయిలంతా నీతో మాట్లాడాలని తెగ ప్రయత్నిస్తుంటే నువ్వెప్పుడు చూసినా ఎదురుతోనే మాట్లాడుతూ ఉంటావు అడుగుతున్నాడు మురళి. ఆ మాట వినగానే టక్కున ఆగిపోయింది విదుర. ధర్మ ఏం సమాధానం చెప్తాడో అని చెవులు రెక్కించింది ఆసక్తిగా. వాళ్ళు వేరు, విదుర వేరురా. సంవత్సరం నుండి చూస్తున్నాగా. తనేదో డిప్రెషన్లో ఉన్నట్టుంది. ఎవరితోనూ కలవదు, ఏమీ మాట్లాడదు. ఆ డిప్రెషన్ కంతా కారణం కలర్ తక్కువని కావచ్చు, లేదా తను అందంగా లేదని కావచ్చు. అందుకే అప్పుడెప్పుడు తను నవ్వించాలని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. ధర్మ మాటలు భూకంపం రేపాయి విదురలో. సానుభూతి, అదే సానుభూతి. బాల్యం నుండి మోస్తున్న సానుభూతి, అందరి నుండి అందుకుంటున్న సానుభూతి. అయితే ఈసారెందుకో చిత్రంగా తనకి కోపం, బాధ, విసుగు ఏమీ రాలేదు. ఒక రకమైన నిరాసక్తత, ఏంటో అర్థం కాని నిర్లిప్తత. అంతా అయిపోయినట్టు, ఇంకేం జీవితం లేనట్టు స్తబ్దంగా అయిపోయింది మనసు. ఫంక్షన్ పూర్తవకుండానే ఇంటికెళ్ళిపోయింది. కానీ మళ్ళీ అదే కాలేజీలో ఇంకో 4-5 నెలలు ధర్మాన్ని చూస్తూ తనన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. విసుగ్గా విదిలించింది తలని. విదురా, ఉలిక్కిపడి తల తిప్పింది సాయంత్రం కాలేజీ నుండి ఇంటికెళ్తున్న విదుర. ఎదురుగా స్కూటీ మీద తన ఇంగ్లీష్ లెక్చరర్ సునైనా మేడం. గుడ్ మార్నింగ్ మేడం విష్ చేసింది అప్రయత్నంగా. మార్నింగ్ కాదిది, సాయంత్రం. పోనీ ఉదయం నా క్లాసులో కూర్చున్నావనైనా గుర్తుందా? మౌనంగా ఉండిపోయింది విదుర. సరే, స్కూటీ ఎక్కు, నేను వెళ్లేది కూడా అటువైపే. ఆర్డర్కి తలవంచక తప్పలేదు విదురకి. కాసేపు పార్కులో కూర్చుందామా? బండి లోనికి పోనిస్తూ అడిగింది సునైనా మేడం. అర్థం కానట్టు చూసింది విదుర. తన అభిప్రాయంతో పనిలేనట్టు 2 టికెట్లు కొని చోద్యంగా చూస్తున్న విదుర చెయ్యపట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఏమైంది విదురా, ఈ నెల రోజుల నుండి మరీ మౌనవ్రతం పాటిస్తున్నావు? సూటిగా అడిగేసింది. పక్కవాళ్ల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందేమో. తిట్టుకుంది విదురా చిరాగ్గా. అసలేంటి నీ సమస్య? ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటావు? మళ్ళీ అడిగింది సునైనా. నిజంగా మీకు తెలియదా మేడం? నన్ను చూసి కూడా మళ్ళీ అడుగుతారెందుకు? విసుగుని అదిమిపెట్టి సమాధానమిచ్చింది. రంగు? ఆశ్చర్యంగా అంది. రంగు నీ సమస్య? అసలు దాన్నెందుకు అంతలా పట్టించుకుంటున్నావు? నేను కాదు, అరిచేసింది అప్రయత్నంగా. పార్క్లో ఒకరిద్దరు తల తిప్పి చూశారు విదురువైపు. పట్టించుకుంటున్నది నేను కాదు మేడం, ఈ సమాజం, నిర్లిప్తంగా చెప్పింది మెల్లగా తేరుకొని. పిచ్చిదాన్లా మాట్లాడకు విదురా. అదే అయినా బావుండేదేమో. మధ్యలోనే అడ్డొచ్చింది. అబ్బా, తల పట్టుకుంది సునైన. విదురుకి ఎలా నచ్చచెప్పాలో అర్థం కాలేదు. అయితే నువ్వు బాగుండువని నువ్వే నిర్ణయించుకున్నావా? కాదని మీరు గట్టిగా చెప్పగలరా మేడం? చెప్తే ఎవరైనా నమ్ముతారా? వదిలేయండి, జరగని వాటి గురించి మాట్లాడటం వృధా. సరే వదిలే, కాని అందమే బతకటానికి అర్హత? కేవలం బతకడానికి కాదు, అందరిలా ఆనందంగా బ్రతకడానికి. ఎవరి దగ్గర తక్కువ కాదని ధైర్యంగా బ్రతకడానికైతే ఖచ్చితంగా అందమే అర్హతని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. గుండె లోతుల్లో నుండి వస్తున్నాయా మాటలు భారంగా. అయితే రంగులేని వాళ్ళు, అందం లేని వాళ్ళు బతకడం లేదా? సీరియస్గా అడిగింది సునైన. బతుకుతున్నారు, ఇలా నాలానే, నిట్టూర్చింది. అదే తప్పు, పూర్తిగా తప్పు. నువ్వు అనుకున్నట్టు లేది ప్రపంచం, సర్ది చెప్పబోయింది. మనసని, వ్యక్తిత్వమని, ప్రవర్తనని కంటికి కనిపించినవన్నీ కాగితాల మీదనే, పుస్తకాల్లోనే. తనదాకా వస్తే అవన్నీ పక్కన పడేస్తారు. అవసరమయ్యే స్నేహమైతే అందించారు, కానీ అక్కర్లేని సానుభూతి మాత్రం కురిపిస్తారు. అబద్ధం అనండి చూద్దాం, సవాల్ విసిరింది విదుర. ఏం చెప్పాలో తెలియలేదు సునైనకి. కాకికి చిలుకకి అంత తేడా ఎందుకు చూపిస్తారు? ఎందుకంత వివక్ష? మరో సవాల్ విసిరింది మళ్ళీ. థ్యాంక్ గాడ్, ఇప్పుడొచ్చావు దారిలోకి. ఊపిరి పీల్చుకుంటున్న సునైన వైపు అయోమయంగా చూసింది విదుర. కాకిలా ఉన్నావంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా? చురుగ్గా చూసింది తప్ప సమాధానం చెప్పలేదు విదుర. మరి కోకిల్లా ఉన్నావంటే? టక్కున జవాబు చెప్పలేకపోయింది. రెండూ ఒకే రంగు కదా, కాకి అంటే కామెంట్ చేస్తున్నారు అనుకుని కోకిలా అంటే కాంప్లిమెంట్ అనుకుంటున్నారెందుకు? ఎందుకు? ఆలోచనలో పడింది విదుర. ఎందుకంటే కాకిలో లేని కళ కోకిల్లో ఉంది కాబట్టి. అది ప్రపంచం గుర్తించింది కనుకే.
రంగుతో సంబంధం లేకుండా కోకిలకి ప్రత్యేక స్థానం ఇచ్చింది. దానికి జన్మతః ఆ టాలెంట్ వచ్చింది. మరి మనకి ఎన్ని అవకాశాలున్నాయి అభివృద్ధి చేసుకోవటానికి? అలా ఆలోచిస్తూనే ఉండిపోయింది విదుర. ఇప్పుడు నిన్నే తీసుకో, నువ్వు బొమ్మలు ఎంత బాగా వేస్తావు, మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నవాళ్లంతా చూడచక్కని రూపంతో, మెరిసిపోతున్న రంగుతో ఉన్నారంటావా? అయినా మనం ఎందుకు వాళ్ళని గౌరవిస్తున్నాం? రూపాన్ని బట్టా, లేక వారి స్థాయిని బట్టా? నువ్వు కూడా గొప్ప స్థాయికి చేరుకున్నప్పుడు ఈ రంగు లెక్కలోకే రాదు. దాన్నెవరూ పట్టించుకోరు కూడా. దీర్ఘాలోచన పడిన విదురను చూస్తూ ఊపిరి తీసుకుంది గట్టిగా. నీ గుండెల మీద చెయ్యేసి నిజం చెప్పు. అద్దంలో చూసిన ఎన్నిసార్లు నీ ముఖాన్ని చూసి తృప్తిగా నవ్వావు? నిన్ను నువ్వే మనస్ఫూర్తిగా ప్రేమించలేనప్పుడు, నీ రూపాన్ని నువ్వే ఇష్టపడనప్పుడు, నీ కుటుంబం, నీ ఫ్రెండ్స్ ఇష్టపడాలనుకోవడం తప్పా కాదా? ముందు నీ రూపాన్ని నువ్వు యథాతథంగా ప్రేమించు. చిన్న చిన్న బలహీనతలకి బాధపడకుండా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు బలంగా మార్చుకో. రెప్పవేయకుండా అలానే చూస్తుండిపోయింది సునైన వైపు విదుర. ఇప్పటికి నీ ఇష్టం విదురా. పుట్టుకతో వచ్చిన రంగుని తలుచుకుంటూ చచ్చే వరకు బాధపడతావో, లేక ఆ రంగుని అందరూ మర్చిపోయేంత గొప్ప స్థాయికి వెళ్తావో అని అంటుండగానే, గొప్ప స్థాయికే వెళ్తాను మేడం, ఖచ్చితంగా వెళ్తాను, దృఢంగా చెప్పింది విదుర. ఎంతో ఆత్మవిశ్వాసం ఆ గొంతులో. వృత్తికి న్యాయం చేశానన్న ఆనందంతో వెలిగిపోయింది సునైన పున్నమి చంద్రుడ్లా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.